పరిచయవాడవు నాయన, నీకు స్తోత్రములు నాయన. ఆ రోజున మరి దావీదు ప్రార్థన చేసిన విధముగా మేము కూడా ఈ రోజు మా అతిక్రమణ నిమిత్తమై ఆ విధంగా ప్రార్థించినాగున మాకు సహాయం దయచేయండి నాయన, నీకు స్తోత్రము. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరు మౌనంగా ఉండకుండా మరి మనం అందరము తప్పిపోతుంటాం కాబట్టి, అతిక్రమలు చేస్తుంటాం కాబట్టి మన దేవుని ఎదురుకు వచ్చి మనం క్షమాపణ కోరుకుందాము. వారికి స్తోత్రం, పవిత్ర పరిచయం నాయన, పరిశుద్ధ పరిచయం, నూతన పరిచయం నాయన. అత్యున్నతమైన దేవానికి ఆరాధన, పదివేలలో అతి శ్రేష్ఠుడానికి ఆరాధన. అత్యున్నతమైన దేవానికి ఆరాధన, పదివేలలో అతి శ్రేష్ఠుడానికి ఆరాధన. నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన. ఇరువది నలుగురి పెద్దలతో స్తుతింపబడుచున్నా ఇమ్మానుయేలు ప్రభు యేసు, నీకే ఆరాధన. ఇరువది నలుగురి పెద్దలతో స్తుతింపబడుచున్నా ఇమ్మానుయేలు ప్రభు యేసు, నీకే ఆరాధన. నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన. లోక పాపమును మోసిన దేవుని గొర్రె పిల్ల, కృపా కనికరము గల యేసు, నీకే ఆరాధన. లోక పాపమును మోసిన దేవుని గొర్రె పిల్ల, కృపా కనికరము గల యేసు, నీకే ఆరాధన. నీకే 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 ఆరాధన, యేసు నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన. అత్యున్నతమైన దేవానికే ఆరాధన, పదివేలలో అతి శ్రేష్ఠుడానికి ఆరాధన. అత్యున్నతమైన దేవానికే ఆరాధన, పదివేలలో అతి శ్రేష్ఠుడానికి ఆరాధన. నీకే 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 ఆరాధన, 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 నీకే 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 ఆరాధన. అందరూ మల్లని స్వరముతో అతి ఉన్నతమైన దేవానికే ఆరాధన, పదివేలలో అతి శ్రేష్ఠుడానికి ఆరాధన. అతి ఉన్నతమైన దేవానికే ఆరాధన, పదివేలలో అతి శ్రేష్ఠుడానికి ఆరాధన. Hallelujah, hallelujah.
అవును నాయన, 10,000లో అతి శ్రేష్ఠుడు నా తండ్రి, నీకు వందనాలు నాయన. నీకే ఆరాధన నా ప్రభువా, నీకు స్తోత్రములు నాయన, నీకే స్తోత్రం స్తోత్రం జీసస్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ వందనాలు. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకయే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకయే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. ఆరాధన 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 ఆరాధన, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధన 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 ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మహోన్నతుడా, నీకే వందనాలు స్తోత్రములు నాయన. నిజముగా నా తండ్రి ప్రభ, మా స్తుతికి పాత్రుడవు, ఆరాధనకు యోగ్యుడమైన దేవానికి వందనాలు ప్రభ. ఇంతవరకు మా మధ్య నుండి మాతో మాట్లాడి ప్రభ, నీ ఆత్మచేతం వల్ల నింపిన దేవానికే స్తోత్రము నాయన. ఈ స్తుతి ధూప నైవేద్యము నా ప్రభ నీకే సమర్పించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నామందరం కలిసి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రాముఖ్యమైన ప్రకటన. లూథర్ జనప్రియ సిస్టర్ సౌందర్య వారి యొక్క ప్రథమ పుత్రిక అక్షా సుప్రియ ఇవాళ
5.5 సంవత్సరాలు కష్టపడి చదివి ఔరంగాబాద్లో డాక్టర్ అయింది. కాబట్టి ఇవాళ గ్రాడ్యుయేషన్ అన్నది ఆన్లైన్లో జరిగింది అనుకుంటే జరుగుతుంది అనుకుంటే ఇంకా జరిగిందో లేదో. అయితే ఇవాళ నుంచి డాక్టర్ అక్సా సుప్రియ అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కష్టపడి చదివి మంచి డాక్టర్ అయింది. ఇప్పుడు పీజీ చేయడానికి ఆమె రాత్రింబోలు కష్టపడి చదువుతుంది. డాక్టర్ అక్సా సుప్రియ. ఈ రోజు నుంచి ఆమెకు మీరందరూ కూడా కంగ్రాట్ చెప్పొచ్చు. తర్వాత మీటింగ్ అయిపోయినాక మీరందరూ కూడా కలిసి కంగ్రాట్ చెప్పొచ్చు, లేదంటే మెసేజ్ పెట్టవచ్చు, విషయం చెప్పాలి అందరం. ఎందుకంటే ఒక కష్టపడి 5.5 సంవత్సరాలు కష్టపడి తల్లిదండ్రులు దూరంగా ఉండి ఒంటరిగా ఉండి ఆత్మీయ పోరాటం చేస్తూ ప్రార్థన చేస్తూ అందులో విజయం పొందింది కనుక చిన్న మాట. ఆ బిడ్డ పీజీ కోర్సు దానికోసం కూడా మనం ప్రార్థన చేసినాం. ఒక చిన్న మాట. మా గనుడా పరిశుద్ధుడా అక్సా సుప్రియను అయా స్తోత్రం. డాక్టర్ అక్సా సుప్రియనుగా చేశారు. ప్రభువానికి స్తోత్రం. 5.5 ఏళ్ళు కష్టపడి శ్రమపడి చదివి ఒక ఉన్నతమైన స్థితిలో బిడ్డ నిలబెట్టావు. ప్రభువానికి స్తోత్రం. ఈ రోజు నుంచి తన పేరు ముందు ఒక డాక్టర్ అని స్థితినిచ్చావు. ప్రభువానికి స్తోత్రం. అయ్యా స్తోత్రం. అంతేకాకుండా అయ్యా స్తోత్రం చేసిన పీజీ చేయాలని తలంపు కలిగి ఉండి స్పెషలైజ్ కోసం ట్రై చేస్తుండగా మీరు కృప ఇచ్చారు. అయ్యా స్తోత్రం. యేసు దానికోసం ప్రిపరేషన్ ఎగ్జామ్ రాయడం చేస్తుండగా అయ్యా ఏదైతే కోరుకున్నది యేసు నామని హైదరాబాద్లో ఒక మంచి కాలేజీలో అయ్యా స్తోత్రం ఇన్స్టిట్యూట్లో అది దొరకడానికి కృప ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతం జరిగించి మీరే కృప దయచేసి మీరు సాయం చేసి మీరు దీవించి బలపరచమని ఆ కుటుంబాన్ని ఆ బిడ్డను ఆశ్రయించి వర్ధలిచ్చేమని యేసుక్రీస్తు నామున ఆ బిడ్డను ఇంకా మంచి జ్ఞానంతో బలంతో నింపి దీవించమని యేసు నామున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదేవిధంగా దేవుని స్తోత్రం. ఇంకో ప్రకటన ఏంటంటే జాజాల బ్రదర్ బెన్హర్ గారు బజ్జు ఇన్ని సంవత్సరాలు తన స్కూల్లో మంచి పనిచేస్తూ తనకు అప్పచెప్పిన పనిని నిర్వర్తిస్తూ ఈ నెలాఖరికి అంటే ఈ నెలాఖరులో 30వ తారీఖున రిటైర్డ్ అయిపోతున్నాయి. బెన్నర్ గారు రిటైర్డ్ అయిపోతున్నారు. కాబట్టి నిజంగా వారిని దేవుడు దీవించాలి. బెన్నర్ గారిని ప్రత్యేకమైన ఆరోగ్యాలతో బలంతో బెన్నర్ గారిని దేవుడు నింపాలని. కాబట్టి ఇన్ని ఏళ్ళు కష్టపడి వారు పనిచేశారు, నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వారి ఈ 30వ తారీఖున వారు రిటైర్మెంట్ అవుతుంది. రిటైర్మెంట్ అయినాక చాలామంది కొందరు మానసికంగా కృంగిపోతే అలా కాకుండా ఇంకా నూతన బలంతో నింపబడాలని, ఇంకా దేవుని కార్యాలు ఆతృతగా పని చేయగలగాలని, ఇంకా ఈ గవర్నమెంట్ నీకు ఇంతే చాలు అని ఉండొచ్చు కానీ దేవుడు చాలు అనేటోడు కాదు. దేవుడు ఇంకా దీర్ఘాయునిచ్చి ఇంకా మంచి సేవ చేయాలని, ఇంకా బలమైన కార్యాల్లో పాల్గొనాలని, దేవుని కార్యాల కోసం ఆతృతపడి పరుగులు తీసే వ్యక్తిగా నిలబడగలగాలి. ఆ వ్యక్తి బెన్నర్ గారి గురించి మనం ప్రార్థన చేస్తాం. ఒక విషయం 30వ తారీఖు రిటైర్మెంట్ కాబట్టి రిటైర్మెంట్ అయిన తర్వాత దేవుని బరువు బాధ్యతలు తీసుకొని ఆత్మతో అనుభవం నడిపించబడాలని అందరం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా పరిశుద్ధుడ వందనాలు ప్రభా. అయ్యా జాజాల బెన్నర్ గారిని బట్టి వందనాలు ప్రభా. అయ్యా స్తోత్రం తెలిసిన యేసు దినాలు అయ్యా సుదీర్ఘంగా అయ్యా గవర్నమెంట్కు పని చేయగలిగాడు ప్రభా. స్తోత్రం. ఈ రోజు 30వ తారీఖున రిటైర్మెంట్ అవుతుండగా అయ్యే నెలలో అయ్యా అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా స్తోత్రం. రిటైర్మెంట్ గవర్నమెంట్ ఇచ్చిండేమో కానీ అయ్యా మీరు మాత్రం దీర్ఘాయునిచ్చే దేవుడు. అయ్యా స్తోత్రం. సుఖజీవంతో గడుపు సంవత్సరంలో మీరు అనుగ్రహించే దేవుడు. ఈ సంవత్సరం అంతా అయ్యా నీకోసం అయ్యా ఈ మిగతా కాలం అంతా కూడా నీకోసం పరుగులు తీయగలగాలయ్యా. నీ పని కోసం పరుగులు తీయాలి. నీకోసం వాడబడే పాత్రగా నిలబడాలయ్యా. అట్టి ఆత్మ, అట్టి బలం, అట్టి శక్తిని, అట్టి సామర్థ్యానికి దైత్యమని ప్రార్థన చేస్తున్నాం. మెంటల్గా మానసం కృంగిపోకుండా ఇంకా నూతన బలంతో లేపబడును గాక, నూతన అభిషేకంతో నింపబడును గాక. బలమైన కార్యాల బిడ్డ జరిగించి అయ్యా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా నీకోసం వాడబడే పాత్రగా నిలబెట్టి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నందు పిల్లారా, సరే చిన్న మాటను మనం ధ్యానం చేస్తాం. నేను గత వారం చెప్పుకుంటూ వచ్చిన యేసయ్య మన కోసం బలైపోయాడు. బలిపీఠం మీద తనే సర్వాన్ని దారపోసి ఒకటి దగ్గర 40 కొరడ దెబ్బలు తిని నాగల్చే దున్నపడిన భూమిగా చేసుకొని మన కోసం మనం ఎక్కవలసిన ఆ కొయ్యపై ఆయనే వెక్కి మనకు విడుదల ఇచ్చాడు, మనకు సమాధానం ఇచ్చాడు, సంతోషము, నెమ్మదిని, రక్షణ, ఆనందాన్ని కలిగించాడు. ఆయన బలి అయిపోయాడు మనందరి కోసం. అయితే ఆయన బలి అర్పించాడు మన కోసం.
కానీ మనం అర్పించవలసిన బలి ఆయన అర్పించాడు. అయితే మనకు కొన్ని ఆయన అర్పించింది కాబట్టి ఈరోజు మనం బ్రతికిపోయాం. అయితే మనం అర్పించవలసిన కొన్ని బలులు ఉన్నాయని చెప్పారు. మనం కూడా అర్పించవలసిన కొన్ని మిగిలిపోయాయి, అవి మనమే చేయాలి. రక్షణార్థమైన బలియాగం ఆయన చేశాడు. ఆత్మీయ ఎదుగుదల కోసం నీవు అర్పించవలసిన కొన్ని ఉన్నాయి. నీవు, నేను, అందరం క్రైస్తవ లోకమే అర్పించవలసింది. అలా చెప్తూ వచ్చి ఏం అర్పించాలి దేవునికి అని చెప్తూ వచ్చి మొట్టమొదటిగా మనసునే బలిపీఠం మీద అర్పించవాలని చెప్పాడు. ఏం అర్పించాలి? మనసునే. నీ మనస్సే ఒక బలిపీఠం మీద అర్పించాలి. బలి దేవునికి అర్పించవలసిందంటే నీ మనసులో బలిపీఠం మీద అర్పించాలని చెప్పాను మొదటి. తర్వాత రెండవది ఏం చెప్పారంటే పెదవులను అర్పించు అని చెప్పారు. రెండవది ఏంటిది? పెదవులను. అంటే నీ పెదవులనే దేవునికి బలిగా అర్పించాలి. మనం మనసు, హృదయం ఇచ్చిన కానీ మనసు ఇవ్వలేదు కాబట్టి మనసు అర్పించాలి. రెండవది మనసుకు సంబంధించిన నీ నాలుక, నీ పెదవులు దేవునికి సమర్పణ చేయాలి. ఆ బలిపీఠం మీద ఎక్కాలి. అవి పవిత్రపరచబడాలి, అవి కాల్చబడాలి. ఏషియా పెదవులను కాల్చినట్టుగా నా పెదవులు కాల్చి ప్రభు అని అడగగలగాలి. అబద్ధం కానీ, చెడ్డ మాట కానీ, ఈర్ష్య కానీ, కుతంత్రాలు కానీ నోటి నుంచి, నాలుక నుంచి రావడానికి వీలేదు ప్రభు. అలా పవిత్రమైన పెదవులు కావాలి అని దేవునికి అర్పించాలి అని రెండవది చెప్పాను. మూడవది ఏం చెప్పానండి? శరీరమే అర్పించాలని చెప్పాను. నీ శరీరమే ఒక బలియాగం కావాలి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పణ చేయడు అని అన్నాడు. నీ శరీరాన్ని దేవునికి సమర్పణ చేసావా? మరి వాడు దేవునికి, నీ శరీరాన్ని దేవునికి సమర్పణ చేయి. వాడు ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే శరీరమును దేవునికి సమర్పణ చేయవలసిన స్థితి ఉన్నది. నువ్వు సమర్పణ చేస్తున్నావా లేదా? ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు అంటున్నాడు నీ శరీరాన్ని బలి అర్పించాయి. ఆ శరీరం గురించి అనేక కార్యాలు పోయిన వారు నేను చెప్పాను. కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. పోయిన వారు నేను చెప్పిన మాటలు. కానీ ఏది నచ్చినా నచ్చకున్నా అది దేవుని ఆత్మానుసారమైన, వాక్యానుసారమైన బోధ కనుక కొందరు కష్టమే. అంచేంటారు ఉపదేశం కఠినంగా ఉంటుంది. ఉపదేశం కఠినంగానే ఉంటుంది. అప్పుడు అంటే ఆయన ఉపదేశానుసారంగా మనం నడవాలి. పౌలు తిమోతికి చెప్పాడు ఉపదేశం. ఆ ఉపదేశమే ఈరోజు దేవుడు గడిచిన వారం నేను చెప్పడం జరిగింది. కాబట్టి శరీరాన్ని అర్పించడం అంటే ఏమిటి అని చెప్తూ వచ్చి చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాను. దాంట్లో ఏంటంటే నీ శరీరాన్ని చెరుపు దాన్ని నువ్వు తొలగించుకోవాలి అని. దాంట్లో నువ్వు ఎలా ఉండాలి, నీ వేషధారణ ఎలా ఉండాలి, నువ్వు ఏమేమి ధరించాలి, ఏమి ధరించకూడదు అని చెప్పడం జరిగింది. కాబట్టి బంగారు నగలు, కమ్మలు, ముఖ కమ్మ, ఇవన్నీ గాజులు, ఇవన్నీ పెట్టుకోమని ఎక్కడ లేదు బైబిల్. అది ఖచ్చితంగా చెప్పాను, నిర్మోహమాట. బైబిల్ వచనాలు చూపడుతూ చెప్పాను. పాత నిబంధనలు చెప్పాను, కొత్త నిబంధనలు కూడా చెప్పాను. గడిచిన యూట్యూబ్లో కొన్నిసారి ఉంటుంది. వాడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కావు. మెల్లమెల్లగా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం తయారు కావాలి. ఒకవేళ నీకు కమ్మలే పెట్టుకోవాలి, ముఖ కమ్మే పెట్టాలని అనుకుంటే దేవుడు నేను పుట్టించినప్పుడే ఆ హోల్స్తో నేను పుట్టించేవాడు. ఆయన్ని కొట్టి అందం ఇంకా ఆకర్షణగా అందకరంగా కనబడాలంటే అవి కొట్టించే పంపేవాడు. ఆయనకు నా రూపం ఉండాలనుకున్నాడు, ఆయన పోలిక ఉండాలనుకున్నాడు, అది సృష్టించింది అంతే. వాడు దానికి మించి ఇంకేం డెకరేషన్ చేయాలి. వస్త్రాలు వేసుకోమన్నాడు, వస్త్రాలు ఆయన గుర్తించేశాడు. వాడు ప్రభునందు ప్రిల్లర్. ఇది ఖచ్చితంగా సూటి మాట. కాబట్టి ఇది కొందరు బాధ ఉండొచ్చు, కానీ వాస్తవం, ఇది సత్యమే. ఇట్లనే పాల్గొవాలి. అంటే రాను వీటన్నిటి విరక్తి రావాలి అని చెప్పడం జరిగింది. ఇవే శాశ్వతం కాదు. యేసయ్య వెళ్ళిపోయేటప్పుడు, మధ్యాకాశం వెళ్ళేటప్పుడు నీ వస్త్రం ఉండదు, నీ బంగారు కమ్మలు ఉండవు, ఏవి నీ నెత్తి నీ శరీరం మీద ఏది ధరించుకున్నా ఉండదు. అది పోయి మహిమ వస్త్రము రాబోతుంది, పరిశుద్ధ వస్త్రము రాబోతుంది. బట్ దానికి నువ్వు సిద్ధపడాలి అని చెప్పడం జరిగింది. సరే, దేవునికి మహిమ కలుగుందాక అది చెప్పాడు. కానీ ఇప్పుడు నాలుగోది ఏం అర్పించాలి దేవునికి అంటే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నీవు ప్రేమించేదాన్ని అర్పణ చేయాలి. నువ్వు ప్రేమించేదాన్ని సమర్పణ చేయాలి. ఏం ప్రేమిస్తాం మనం? దేన్ని ప్రేమిస్తాం మనం?
దేవుడు అబ్రామును పిలిచినప్పుడు అన్నాడు, నీ సొంత ఇంటిని, నీ దేశమును, నీ బంధువులను విడిచిపెట్టి రమ్మను. ఎందుకంటే వాళ్ళు తప్ప ఇంకెవరు ఆధారం లేదు ఆ కాలమునైనా. వీరిని వదిలిపెట్టమంటే నేనెట్లా బతకాలయ్యా అని ఎప్పుడు ప్రశ్నించాలి. నేను నీ చూపట్టు దేశానికి వెళ్ళాలంటే వీళ్ళందరినీ నువ్వు వదలాలి ఇప్పుడే. ఆ ఉపదేశం అది కఠినంగా ఉంటుంది. తన బంధువులను, తన దేశాన్ని, తన ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ రోజున దేవుని ఉపదేశం కఠినమే ప్రియతోని బిడ్డ. దేవుడు అంటున్నాడు, నీవు ప్రేమిస్తున్న ఏదైతే ఉన్నదో అది నీ ఎదురు నుంచి తొలగించుకోవాలంటే, దాన్ని దూరం చేసుకోవాలి. నువ్వు దానికి బయటకు వస్తేనే కానీ, ఆ ఊపిలికెళ్ళి బయటకు వస్తేనే కానీ దేవుని ప్రత్యక్షత నీకు అర్థం కాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇది ఖచ్చితంగా నీ జీవితంలో జరగాలి. కాబట్టి ఏమిటా మరి ఎలా జరుగుతుంది కార్యం అంటే, దానికి మొట్టమొదటిగా మనం లోకస్తులు అందరూ చేసే పని ఏంటంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వచనం. సామెతలు 23:4-5 వచనంలో, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. చాలా వాడు ప్రభునందు ప్రియులారా, దేవుని మాటలు ఏమనంటే, ఈ లోకంలో చాలామందికి ఐశ్వర్యం అంటే ఇష్టం. డబ్బు అంటే ఇష్టం లేనివాడు వాడు 10 రూపాయలు పడితే దాన్ని చూస్తాం. మన ఇండియా గుణం ఏంటంటే, ఒక 5 రూపాయలు ఆడ పడ్డదంటే మనం ఫస్ట్ కాలు చెప్పు టక్మని పెడతాం, కాలే పెడతాం దాని మీద. మన అందరికన్నా ముందు మనమే తీసుకోవాలి. అది మన గుణం. చాలామందికి అదే, పైసా కనబడితే దాన్ని మనం సొంతం చేసుకోవాలనిపిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుండా. చాలామంది నేను కోటేశ్వరుని కావాలి, లక్పతి కావాలి, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడాలని, డబ్బు సంపాదించాలని ఆశ చాలామందికి ఉంటుంది. చాలా ఉన్నతమైన బతుకుతున్న వాళ్ళని చూసి ఏడుస్తాం మనం. వాళ్ళకి అంత ఇచ్చిన దేవుడు నాకెందుకు వేయాలి అని వారిని చూసి నువ్వేసేందుకు, నీ స్థితి ఏందో దాన్ని బట్టి సంతృప్తి పడును. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప, ప్రభునికి స్తోత్రం. అది డబ్బు ఉండకపోవచ్చు, నీకు ఉన్నారంటే వారికి ఇచ్చిందే దేవుని స్తోత్రం. నీకు ఇయ్యలేదేమో, ఆ స్థితిలో సంతృప్తి పడును. కానీ డబ్బును సంపాదించడానికే నీ బ్రతుకు కాదు, నీ జీవనం కాదు. కాబట్టి చాలామంది ఆస్తిమంతులు కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యములో ఏమని రాసిందంటే, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 8 నుంచి చదువుదాం. 6వ అధ్యాయం 8వ వచనం నుంచి, 1 తిమోతి 6:8 వచనం నుంచి చదువుదాం. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలో, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఇక్కడ ఏం రాసిందంటే, ఒకవేళ ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, ఒకవేళ పడితే నాశనములోని, ఉరులోను, ఉచ్చులోను పడిపోతాం. చాలామంది నేను కోటేశ్వరుని కావాలి, లక్పతిని కావాలి, డబ్బే ప్రధానమని దానికోసం ఆరాటపడుతున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డ, డబ్బు ప్రధానమైందే కావచ్చు ఈ లోకానికి, కానీ నీకు కావద్దు అది ప్రధానమైనది, నాకు కావద్దు అది ప్రధానమైనది. అది నీ అవసరం తీర్చడానికి దేవుడు సృష్టించిన ఒక సాధనం, అది అంతే. నీ అవసరం ఎరిగిన దేవుడు దాన్ని నీకు ఇస్తాడు. ఆయన ఎంత ఇవ్వాలనో అంత తెలుసు ఆయన. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములు ఏమంటుందనంటే, ఈ రోజున దేవుడు నీ అవసరతలు ఎరగడానికి కాదు, కాబట్టి నీ అదే నింపుకోవడానికి, ఆ బతకడానికి దేవుడు మనల్ని నిలబెట్టాలి ఈ లోకంలో. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నది ప్రాముఖ్యమైన పాట ఏంటంటే, నీవు వాటి మీద దృష్టి నిలిపిన తోడనే అది ఎగిరిపోతుంది కదా. దేనికి దాని మీద మనసు,
ఒకవేళ అట్లా పొందాలని చూసిన అనేకులు ఉరిలోను శ్రమలోని పడిపోయారంట అని 1 తిమోతి పౌలుకి చెప్తున్నాడు. ఇలా ఉంటుంది నాయన, నువ్వు మాత్రం ఆ దాంట్లో పడకు, ఆ ఉచ్చులో పడకు అని అంట. కానీ ఎవరు పడ్డారు బైబిల్లో అంటే మొట్టమొదటి లోతే పడ్డాడు. అన్నను విడిచిపెట్టి నేను దూరం అయిపోతే వ్యాపారం సంపాదించుకుంటా, డెవలప్ అవుతా, నేను అన్నతో కలిసి ఉంటే నేను డెవలప్ అయ్యేటట్లేను, జీవనోపాధంలో నేను ఆస్తి సంపాదించుకోలేనేమో. కాబట్టి ఈ అబ్రాముని విడిచిపెడితేనే నాకు మేలు అనుకున్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందని చూశాడు. దొరికిన వెంటనే దొరకంగానే పారిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది, అయ్యో నేను అన్నని విడిచిపెట్టాను కదా అక్కడ. కానీ పోయిన ఆయన భార్య చెప్పింది, సరే వచ్చిన ఇంకేం మంచిగా ఉండరాదని వాళ్ళ భార్య చెప్పిన కొద్దీ నేను సంపాదించడం మొదలుపెట్టి. ఎంత సంపాదించిండో లోతు మనకు తెలియదు. కానీ ఆఖరికి లోతు భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం ఆయన రాసి. అంటే లోతు అన్నని విడిచిపెడితే డెవలప్ అవుతా అనుకున్నాడు, విడిచిపెట్టి డెవలప్ అయ్యాడు. ఎంత ఆస్తి సంపాదించడం తెలియదు. కానీ ఆమె ఆ దేవదూత తీసుకొచ్చే బలవంతంగా తీసుకొస్తే వెనుకకు తిరగకుండా పరిగెత్తాం. అంటే వెనుకకు తిరిగింది ఆస్తి కోసమే కదా, నేను సంపాదించిన ఆస్తి అక్కడ ఉంది కదా, ఏమైపోతుందో ఎవరికైతుందో అని చెప్పి వెనుకకు తిరిగి ఉప్పొస్తున్నాము. మరి ప్రియ దేవుని సంగమా తినబడ్డారు. ఈ రోజున దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతున్న మాట, లోతు అబ్రామును విడిచి దొంగల చేత చిక్కాడు, దోచుకోబడ్డాడు. వేరుండగోడు వాడు స్వేచ్ఛానుసారుడు అని బైబిల్ గ్రంథం అంటుంది. వేరుండాలని కూడా కోరుకో. కాబట్టి లోతు డబ్బు, నేను డెవలప్ కావాలంటే నేను వేరైపోతే నేను డెవలప్ అవుతా. వేరే చాలామంది భార్య భర్తలు కొత్తగా పెళ్ళిన అదే అనుకుంటాం, ఎంతకాలం ఉండాలి, బయటకు పోతే మేము డెవలప్ అవుతాం. బయటకు పోతే డెవలప్ కాదు, కాపుదల ఉండదు, భద్రత ఉండదు. ఇంట్లోనే ఉండు సపరేట్గా, అది మంచిది. అందరితో కలిసి ఇంట్లో సపరేట్గా వండుకొని తిను, మంచి చేయి, వాళ్ళని మెచ్చుకోను, వాళ్ళకి నువ్వు తిను, అట్లా పద్ధతి. ఇంటికెళ్ళి బయటికి వెళ్ళిపోయి బయట ఉంటే డెవలప్ అవుతాను, డెవలప్ కాదు. భద్రత ఉండదు నీకు, ప్రమాదం పంచుకొని ఉంటుంది నీకు. వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారుడు అంట అని బైబిల్ అంట. వాడు ప్రభునందు ప్రియులారా డబ్బును ప్రధానంగా ఎంచుకొని మనకి బతుకుతున్న మీద చాలామంది డబ్బు కోసం బతుకుతున్నారు. కాబట్టి ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, భక్తుడు లోతు ఆ విధిని, లోతు భార్య ఆశించి పడిపోయింది. రెండవది ఎవరంటే గేహాజీ. గేహాజీ కూడా ఏం చేశాడు, ఆశపడ్డాడు డబ్బు మీద. ఆయన బంగారం వెంటి తీసుకొచ్చి ఇస్తుంటే ఎలిసా నాకు వద్దుకో అమ్మాయి, ఆడపోయి మునుగుపో అన్నాడు. నేను వచ్చి నన్ను ప్రార్థన చేస్తాడు అనుకున్నా, నన్ను తీసుకు ఆడ మునుమంటాడా, నేను మంత్రిని, నేను ఇట్లా చేస్తాడా, ఆ బురద ముప్పలు ఎందుకు మునుగాలి, వేరే మంచి నీళ్ళు లేవా, నదులు లేవా మంచి అని అన్న గులిగింది, సలిగింది. కానీ ప్రవక్త చెప్పింది చేయగలరా సార్, నీకేమైంది, వెండి బంగారం అయితే అడగలేదు కదా, అది మునుమన్నాడు కదా. సరైన కోపంతో పోతుంటే గ్యాస్ చూసిండు, మా అయ్యగారికి ఏం బాధ లేదు, డబ్బు వస్తుంటే వద్దంటాడు ఏమరా, పక్కన నేను బతకొద్దా, ఆయనకంటే దేవుడు తింటాడు, నేనైతే తినాలి అని చెప్పేసి వెంటనే పరుగులు తీసి అతనితో, అయ్యా మా ప్రవక్త గారు మళ్ళీ కోరారు, ఇంత బంగారం అవసరం వచ్చింది ఇవ్వమన్నాడు. అతను ఇంకెక్కువ ఇచ్చాడు, తీసుకొని వచ్చాడు. వెంటనే అన్నాడు, నయవానికి పోయిన కుస్తీ నీకు వచ్చేసిందని చెప్పి. ఆ కుస్తీ అతనికి పోయింది మునగంగానే, ఆ కుస్తీ గేహాజీని పట్టుకుంది. ఈరోజు క్రైస్తవ సంఘాన్ని పట్టుకున్న కుస్తీ అదే. ఏం కుస్తీ అంటే ధనం అనే కుస్తీ. అది పాస్టర్ల సైతం, బిషపుల సైతం నుంచి సామాన్య విశ్వాసుల దగ్గర జరుగుతుంటారు. డబ్బే అండి సర్వస్వం, డబ్బు లేక లాభం లేదు అని అందరూ అదే బతుకు, అందరం అదే డబ్బే, డబ్బు సంపాదించడానికి దాని సాయశక్తిలో ప్రయత్నం చేస్తారు. బట్ ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న ప్రియమైన బిడ్డ, ఒకవేళ డబ్బే శాశ్వతమైతే దేవుడు డబ్బును, ధనాన్ని మొదట పుట్టించేవాడు. నిన్ను పుట్టించిన తర్వాత ధనాన్ని పుట్టించడానికి, అది సెకండరీ. నీ అవసరం తీర్చడానికి ఉంది అవసరత, అది నీ అవసరం ఎంత ఉందో అది తీర్చడానికి ఒక సాధనం, అది ప్రాముఖ్యమైనది కాదు. అందుంచే దేవుడు దాన్ని కింద పెట్టుకో, నెత్తి మీద పెట్టుకో, అది నేను ముంచేస్తుంది. ఒకటి దాన్ని మనసు పెడితే అది ఎగిరిపోతుంది, నీ దగ్గర దొరికినట్టు దొరకకుండా వెళ్ళిపోతుంది. దాని ఎప్పుడు పరుగులు తీసి ఆఖరికి అగ్ని గుండములో పడి నాశనం అవుతుంది అని 1 తిమోతికి పౌలు చెప్పారు. అనేకులు దానిలో ఆశించి ఉరిలోను ఉచ్చులోను పడిపోయారు, నాశనం అయిపోయారు. మూడవది కొత్త నిబంధనలు ఎవరున్నారండి? యూదా 30 వెండి నాణాలకు ఆశించి వెళ్తారు. 30 వెండి నాణాలకు ఆశించారు. అన్నయ్య సఫేరా కొద్ది దాచుకున్నారు ధనాన్ని,
ఓకే, చెప్పుకుండా పోతే ఎన్నో ఉన్నాడు. అంటే డబ్బును ఆశిస్తే వచ్చే నష్టం మనం చూస్తున్నాం. చాలా ఘోరాతి ఘోరం. ఈ రోజున ప్రియ దేవుని సంగమం దేవుని పెట్టారా, నువ్వు ధనాన్ని అర్పణ చేయమన్నాడు దేవుడు. అంటే నువ్వు ఎంత కూడబెట్టుకున్నావు అనేది కాదు. ఈడ ఎంత కూడబెట్టుకున్నావు, ఎంత బ్యాగ్ వేసుకోవాలి కదా సార్, పిల్లలు ఉన్నారు, రేపు భవిష్యత్తు అయితే వాళ్ళకి ఆడపిల్లలు మగ పిల్లలు వాళ్ళకి బతుకు చూడాలి కదా అని మనం వెనక్కి వేసుకొని చూస్తున్నాం. నేను అంటున్నా, ఉన్నది దేవునికి ఇచ్చి చూడు, అప్పుడు దేవుడు నేను పోషించకపోతాడు. ఎట్లా ఏది ఏం కావాలని ఇస్తాడు ఆయన. మనమే వెనక్కి వేసి చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు, మనము మన పిల్లల కొరకు ఆస్తి సంపాదించవాలని కదా అని అంటాడు. అనగానే అందరూ అంటారు ఆస్తి సంపాదించమని దేవుడు చెప్పింది కదండి. ఏ ఆస్తి కాదు దేవుడు చెప్పేది, తరిగిపోని ధననీతిని సంపాదించమన్నాడు ఆయన. పరలోకముల ఆస్తిని సంపాదించుకోమన్నాడు ఆయన. ఈ లోకముల ఆస్తి సంపాదిస్తే చిమ్మెటన చీటన దొంగన పట్టి నాశనం అయిపోతుంది. అది పరలోకముల ధనం సంపాదించుకుంటే అది ఎవడు దొంగతనం చేయలేడు. అక్కడ సంపాదించుకోవాలంటే ఇక్కడ నువ్వు కష్టపడి సంపాదించి దేవుని సేవలో ఖర్చు అయిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఒక దశభాగం ఇస్తాం, అయిపోయి దులుపుకుంటున్నాం, అయిపోయింది, నా పని అయిపోయింది. అసలు పాత నిబంధన దశభాగం, కొత్త నిబంధన దశభాగం లేదండో. కొత్త నిబంధన జీవనమంతయు ఇచ్చాను. ఆమె ఏం చేసింది? విధవరాలు తన జీవనమంతా, ఆమెకున్నది 2 నాణాలు, 2 పైసలు. ఆ 2 పైసలు మొత్తం జీవనం ఇచ్చేసి అందరు తన వారికి కలిగిన దాంట్లోకి వెళ్ళి ఇచ్చారు. ఈమె తన జీవనమే ఇచ్చేసింది. అది దేవునికి కావాల్సింది కొత్త నిబంధన. ఇంకా పాత నిబంధన 10% తీయాలి. 10% మంచిది, 10% కాదు, నీ జీవనం అంతా ఇచ్చినా తక్కువని దేవుడు. అది దేవుడు కోరుతుంది. వాడి ప్రభునందు పిల్లారా, ఇది నీ జీవితంలో నేర్చుకోవాల్సిన పాట. నువ్వు ఆస్తి సంపాదించుకోవాలని పోతే లోతు భార్యలాగా, గ్యాహజ్యలాగా, యూదాలాగా అయిపోతావేమో. డబ్బు మీద మనసు నిలపకు. నీకు అవసరం ఎరిగిన దేవుడు ఆయన. ఆయన ఇచ్చే దేవుడు ఆయన. ఖచ్చితంగా దేవుడు. ఒకసారి ఇంగ్లాండ్ నుంచి ఒక డాక్టర్ అక్కడికి వెళ్ళింది. సౌత్ ఆఫ్రికా దేశానికి వెళ్ళింది. ఇంగ్లాండ్ నుంచి సౌత్ ఆఫ్రికా దేశానికి వెళ్ళి అక్కడ పనిచేస్తుంది. డాక్టర్ కాబట్టి పనిచేస్తుంది. మంచి బిలీవర్, మంచి ప్రార్థన పర్రాలు, మంచి బిలీవర్ ప్రార్థన చేస్తుంటే అక్కడ ఒక పేషెంట్ వచ్చింది. ఒక స్త్రీ గర్భిణితో ఉన్నది, నొప్పి పెయిన్తో వచ్చింది. హాస్పిటల్కి వచ్చిన వెంటనే డాక్టర్ కనుక వెంటనే ఆమె చేర్చుకుంది. ఆమెతో పాటు ఒక చిన్న 4-5 ఏళ్ళ పాప కూడా వచ్చింది. ఆమె కూడా బిడ్డని. ఈమె కడుపుతో ఉన్నది, నొప్పులు వస్తుంది. అది పండబెట్టి ఆ పిల్లని అక్కడ కూర్చోబెట్టింది. చేసే లోపటనే ఆమె ఇంకా వయసు ఏమంటే దినమును నిండలే. ఇంకా దినమును నిండక ముందే డెలివరీ అయిపోయింది. ఆపరేషన్ చేయవలసి వచ్చిన తీసే లోపటనే తల్లి చచ్చిపోయింది. 4-5 ఏళ్ళ పాప ఉన్నది. ఆ పిల్ల ఏడుస్తుంది. ఒక దిక్కు తల్లి చనిపోయింది. ఈ పుట్టిన బిడ్డనేమో ప్రాణం ఉంది కానీ చరణం లేదు. ప్రాణం ఉంది కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? డాక్టర్ ఏమో ఫెయిత్ఫుల్ అయితే ఈ పిల్లను ప్రాణం ఉంది కానీ చరణం లేదు. చరణము రావాలంటే వెచ్చదనం కావాలి. ఎట్లా? తల్లి గర్భములో ఏ వెచ్చదనం అయితే ఉన్నదో దాన్ని క్రియేట్ చేయాలి ఇక్కడ. దానికోసం పెట్టెలు పెట్టారు అంటారు కదా అందరూ ఊర్లలో అంటారు. పెట్టెలు పెట్టినాం, డబ్బులు పెట్టారు సార్, డబ్బులు పెట్టారు కదా. అదేనట్టు అది అక్కడే పెట్టాలి హాస్పిటల్లో. అయితే హాస్పిటల్లో అది లేదు. ఏం చేయాలి ఇప్పుడు? అది లేదు కనుక ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో సతమతమవుతున్న ఆ తల్లి, ఆ పరిస్థితుల్లో ఆ డాక్టర్ అమ్మ ఏం చేసిందనంటే, అయ్యో ఈమె చనిపోయింది, పిల్ల ఏడుస్తున్నది అని చెప్పి, అది లేదు కదా అంటే, లేదమ్మా అంటే, మరి తర్వాత ఒక వాటర్ ట్యూబ్ ఉంటుంది, వాటర్ ట్యూబ్, అది తీసుకురా, దాంట్లో గోరువెచ్చ నీళ్ళు, వేడి నీళ్ళు పోసుకొని తీసుకురా, అది పెడితే ఆ కాపుదలకు, ఆ వెచ్చదనానికి ఆ పిల్ల మళ్ళీ చలనం వస్తుందేమో, తీసుకురా అని చెప్పి. సరే నర్సు పోతుంది, అది తీసుకొద్దామంటే అది కూడా చినిగిపోయి ఉంది. ఒకటే ఉంది, అది చినిగిపోయింది. నర్సు వచ్చి చెప్తుంది, అమ్మ అది చినిగిపోయిందనంట. అయ్యా ఇప్పుడు ఎట్లా? ఆ పిల్ల ఏడుస్తున్నది, తల్లి చనిపోయింది, ఈ బిడ్డ ప్రాణం ఉంది కానీ చలనం లేదు. ఆ తల్లి గర్భములో ఏ వెచ్చదనం ఉందో ఆ వెచ్చదనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చేయాలంటే అది కూడా ఆ ట్యూబ్ కావాలి. ఆ ట్యూబ్ లేదు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అవుతుంది. నర్సుకి ఇచ్చింది, జర నువ్వు దగ్గర పెట్టుకో, నేను ఇప్పుడే వస్తాను. ఏం విశ్వాసురాలు కాబట్టి ఏం చేస్తుంది? ప్రార్థనే కదా.
ఇంటికి వెళ్ళింది. పక్కనే హాస్పిటల్ పక్కన ఇల్లు. అక్కడ కొంతమంది పిల్లలు ఉంటే అందరినీ 10 మంది దాకా 5-6 మంది పిల్లల్ని గ్యాదర్ చేసింది. ఆ పిల్లలు చెప్తుంది ఈ డాక్టర్ అమ్మ ఏమనంటే, ఒక పేషెంట్ వచ్చింది, తల్లి చనిపోయింది, 5 ఏళ్ల పాప ఏడుస్తుంది, 4 ఏళ్ల పాప ఏడుస్తుంది. ఈ బిడ్డ బతికిన ప్రాణం ఉంది కానీ చిన్నము లేదు. ఆ బిడ్డకు వెచ్చదనం కావాలి. ఈ బిడ్డ ఏడు పాపాలంటే ఒక బొమ్మ కావాలి. ఈ పిల్ల ఏడు పాపాలంటే ఒక బొమ్మ కావాలి. ఈ పిల్ల బ్రతకాలి, ఈ పిల్లవాడు బ్రతకాలి అని అంటే వెచ్చదనం కావాలంటే ఏమంటారు వాటర్ ట్యూబ్ కావాలి అని చెప్పి అని ఆమె ఇట్లా చెప్తుంది. ఇంకా కంప్లీట్ కాలేదు. ఒక పిల్ల టక్మని మోకరించింది. 8 ఏళ్ళ పిల్ల, 6 ఏళ్ళ పిల్ల, 7 గంటలు మోకరించి, ప్రభువా యేసయ్య, డాక్టర్ చెప్పినట్టు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, తల్లి చనిపోయిందయ్యా, 4 ఏళ్ళ పాప అనాథగా ఏడుస్తున్నది, తల్లిని చూసుకుంటూ, ఆ పాప 7 పాపాలంటే ఒక బొమ్మ కావాలి, బొమ్మ ఇవ్వయి ప్రభువా అని ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసిన మళ్ళీ తర్వాత ఈ పిల్లవాడు బ్రతకాలంటే వెచ్చదనం ఒక ట్యూబ్ కావాలి ప్రభువా, కాబట్టి ఒక వాటర్ ట్యూబ్ అది కూడా కావాలి, అది అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసి మీరు ఇస్తారని నమ్ముతున్నాను ప్రభువా అన్నమాట. అని ప్రభువా ట్యూబ్ రేపిచ్చేవు, రేపు కాదు ఇప్పుడే, ఇప్పుడే కావాలన్నారు. రేపిస్తే బతకదు ఆ పిల్ల, ఇప్పుడే కావాలి ప్రభువా అని యేసు నామమున అడుగుతున్నాను ఆమెను అని చెప్పేసి చెప్పిన వెంటనే డాక్టర్ అమ్మ అందరు ఆమెను అన్నారు కానీ డాక్టర్ అమ్మ ఆమెను అనలేదు. ఎందుకు అనలేదంటే, ఏంది నేను చెప్తున్నా, పిల్ల ప్రార్థన చేస్తుంది, అసాధ్యమైన పని ఎలా జరుగుతుంది? ఇది ఇక్కడ నుంచి సిటీకి పోవాలంటే 600 కిలోమీటర్లు పోవాలి. 600 కిలోమీటర్లు పోతే అక్కడ ట్యూబ్ కొనుక్కొని రావాలి. అక్కడ ట్యూబు సౌత్ ఆఫ్రికా అమ్మరు ఎవరు. ఎందుకు అమ్మారంటే ఆడ వెచ్చదనం వేడి దేశం కాబట్టి ఆ ట్యూబ్ ఇంకోటి పెట్టుకుంటాడు, ఎవడు పెట్టుకుంటాడు, అంత వేడేనా, వేడి నీళ్ళతో ఆ ట్యూబ్ ఎవరు అమ్మరు. కాబట్టి ఎవరు అమ్మరు కదా, ఇది అసాధ్యమైన పని. ఈ పిల్ల ఎట్లా ప్రార్థన చేసింది, సరే చెలవగా చేసిందేమో, అసాధ్యం, ఇది జరగని పని ఇది అని చెప్పేసి, సరే మీరు ప్రార్థన చేసుకుంటాని మేము వెళ్ళిపోతున్నాం. ఆమెను మాత్రం ఏకీపించలేదు. వెళ్ళిపోతుంటేనే వెంటనే ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి పార్సల్ ఒక డబ్బా బాక్స్ తీసుకొని వచ్చాడు. అమ్మ మీకు వచ్చింది పోస్ట్ అని చెప్పే లోపలనే అది ఏంటిదని ఇప్పుడు మొదలుపెట్టింది. సరే సంతకం పెట్టి పంపించి ఇప్పే లోపలే దాంట్లో మందులు, కుష్ఠరోగులు కావాల్సిన ఆ బ్యాండేజ్ అనే మందులు ఇవన్నీ ఆయింట్మెంట్ అవన్నీ తీస్తూ ఉంది. గోలీ ట్యాబ్లెట్ అన్ని తీసింది. అన్ని తీసిన తర్వాత ఆ తీస్తుంటే ఆ ట్యూబ్ కూడా దాంట్లోనే ఉంది. హల్లెలూయా, ఆ ట్యూబ్ దాంట్లో ఉన్నది. వెంటనే ఈ ట్యూబ్ ఇంట్లో ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారబ్బా, ఎక్కడికి వెళ్ళి వచ్చిందని చూసిందా. ఆ పార్సల్ చూస్తే ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. అయితే ఏంది ఎక్కడికి వెళ్ళింది, ఈ ట్యూబ్ ఎవరు పెట్టారని చెప్పి ఆలోచించి చూస్తూ, సరే ట్యూబ్ పక్కన పెట్టింది. ట్యూబ్ ఉన్నదంటే బొమ్మ కూడా ఉండాలి. అయితే ఆ పిల్ల ప్రార్థన చేసింది అని చెప్పి చూసేవాడు బొమ్మ కూడా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ డాక్టర్ ఏడుస్తుందండి. అయ్యో నేను ఆమెను అనకపోతుంది కదా, నేను ఏకీభవించలేకపోతుంది కదా ఆ పిల్లతో ప్రార్థన చేస్తే, ఆ చిన్న బిడ్డ ప్రార్థన విన్నాడు, నేను ఏకీభవించలేకపోయాను అని చెప్పేసి తీసుకొని లేపగానే ఆ పిల్ల అంటుందంట, అన్నిచ్చాడా మేడం, దేవునికి స్తోత్రం, నా దేవుడు అద్భుతకరుడు, ఆల్మైటీ గాడ్ అన్ని కార్యాలు చేసేవాడు, హల్లెలూయా అని చెప్పి ఆ పిల్ల అంటే ఈమె ఏడిచింది. అంటే నేను ఇక్కడ చెప్పవలసిన మాట ఏంటంటే, ఈమె ఏకీభించాలి, అది వేరే విషయం. అసాధ్యమైన పని. ఇంగ్లాండ్ నుంచి సౌత్ ఆఫ్రికా రావాలి ఆ కాలం నా పార్సల్ అంటే సుమారు 5 నుంచి 6 నెలలు అవుతుంది. ఇది ఎప్పుడు పంపించారంటే 6 నెలల ముందు పంపించారు ఆ పార్సల్. 6 నెలల ముందు పార్సల్ పంపిస్తే కరెక్ట్ అదే టైంకు అదే క్షణమును వచ్చింది. అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి, ఈమె ఇట్లా ప్రార్థన చేస్తుందని తెలిసి దేవుడు ముందే 6 నెలల ముందే ఆ ప్రణాళిక చేశాడు. ఆ ప్రణాళికలు అన్నీ ఆ ట్యూబును అవన్నీ బొమ్మలు పెట్టించి ఎవరు పంపించారంటే చిన్న పిల్లలు. ఆమె అక్కడ నర్సుగా ఉన్నప్పుడు ఇంగ్లాండ్లో సండే స్కూల్ చెప్పిందండి పిల్లలు. అయితే సండే స్కూల్ టీచర్గా ఉండేది. చెప్పిన తర్వాత మేము వెళ్ళిపోయింది, డ్యూటీ నిమిత్తం వెళ్ళిపోయింది సౌత్ ఆఫ్రికా. వెళ్ళిపోతే పిల్లలందరూ మా టీచర్ మేము వెళ్ళిపోయింది కదా, ఇన్ని రోజులు అవుతుంది, ఆమెకి ఏమి ఇవ్వలేకపోతుంది గిఫ్ట్ అని చెప్పేసి అన్ని మందులు, ఆమె డాక్టర్ కదా, మందులే కావాలి, మందులు అన్నీ పెట్టింది. దాంట్లో కూడా ట్యూబ్ పెట్టినాడు, నా దగ్గర ఇదే ఉందని అది పెట్టింది. ఒకళ్ళు తీసుకొని బొమ్మ పెట్టి అన్ని పెట్టి పార్సల్ చేస్తే, అంటే దేవుడు ప్రణాళిక చూడు, నీ అవసరత ఎరిగిన దేవుడు నీకన్నా ముందే 6 నెలల ముందే ఈ కార్యం చేశాడు.
నిన్ను ఈ చిన్న బిడ్డ ప్రార్థన చేసినట్టు చేసిండు. ప్రార్థన చేసినాక దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అసాధ్యమైన పనిని అవలీలగా చేశారు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా అసాధ్యమైనొచ్చు కొన్ని విషయాలు, కానీ దేవుడు సాధ్యపరిచే దేవుడు ఆయన. నువ్వు నమ్మాలి అది. కాబట్టి ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అసాధ్యమైన పనిని అద్భుతాలు చేసే దేవుడుగా మన మధ్య ఉన్నాడు. నుంచే నువ్వు ధనాన్ని సంపాదించుకొని ఆశపడకు, ధనము సమకూర్చుకోవాలని ఆశపడకు. అది నువ్వు దృష్టి నిలిపిన వెంటనే అది ఎగిరిపోవనని దేవుని వాక్యం. అది పెట్టుకోకు, అది నీ ఎంబడి ఉరుకొస్తుంది. ఉన్నను చూసి ఏడవకు. దేవుడు ఆ స్థితి వాళ్ళకి ఇచ్చానంటే దేవునికి స్తోత్రం అను. నీకు ఈ స్థితి ఉందా, దాన్ని బట్టి నువ్వు సంతోషించు, తృప్తిపడు. బైబిల్ ఏమంటుందో తెలుసండి, ఒక మాట. ఎబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ఎబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలంట? ధనాపేక్ష లేని వారే ఉండాలి. మీకు కలిగిన వాటితో తృప్తి పొందాలను. నీకున్న దాంతో తృప్తిపడు. నీకు ఏ డ్రెస్ ఉందో, ఏ జ్ఞానం ఉందో, ఏ బలం ఉందో, ఏ ఐశ్వర్యం ఉందో, ఏది ఇచ్చిండో దేవుడు, దాంట్లో తృప్తిపడు. నువ్వు వాళ్ళకు బాగుంది, వాళ్ళకుంటే నువ్వెందుకు ఎడుపురా నాయన? ఇదేం ఏడుపు? ఎప్పుడు ఒకరు చూసి ఏడిసేనా నీ గుణం? నాకు ఈ స్థితిని ఇచ్చావు ప్రభు, చాలు. ఈ స్థితిలో నేను నిలబడగలిగానంటే నీ కృప. ఇప్పటిదాకా నేను బ్రతికున్నానంటే కూడా నీ కృప. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఐశ్వర్యం పొంద ప్రయాసపడతానంటుంది దేవుని మాట. చాలామంది డబ్బు సంపాదించాలి, ధనవంతులు కావాలి, ఇదే కోరుతున్నారు. డబ్బు సంపాదించడం ప్రాముఖ్యత కాదు. డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతుంది, కానీ ప్రాణం పోయే రోజు వస్తుంది. దానిని రక్షించుకొని రక్షణానం కలిగి పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగి, నిరీక్షణ కలిగి బ్రతుకు. అది దేవుడు మేము కోరుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో చివరి మాట చెప్తాను. అందుకే దేవుడు అంటున్నాడు, అది డబ్బే కావచ్చు, పిల్లలే కావచ్చు, భర్తనే కావచ్చు, భార్యనే కావచ్చు, లేదా నీ పొలమే కావచ్చు, ఏది నీకు ప్రీతికరంగా మారడానికి వీలేదు ఈ రోజు. అది నీ ప్రాణం కన్నా ఎక్కువ కాదు, దేవుడిచ్చే రక్షణ కన్నా ఎక్కువ కాదు. ఏది అది నువ్వు అనుకోవాలా, తీర్మానంలోనికి రావాలి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా నీకు మధ్యలో వస్తుంది, మధ్యలో ఎగిరిపోతుంది. అని దేవుడే శాశ్వతం. దేవుని మీద నీ గురి పెట్టాలి. ఆయన సంపాదించుకుంటే చాలండి, మనం అన్నీ ఉన్నట్టు. మనం ధనవంతుడు కోట్ల ఆస్తి సంపాదించాడు, కోట్లు సంపాదించి విస్తారమైన ఆస్తి సంపాదించి రాజభోగాలు చేసుకుంటూ కోట్ల జ్ఞానాన్ని సమకూర్చుకున్నాడు, గోదాములలో నింపుకున్నాడు. ఏమైపోయింది? అంత సంపాదించుకుంటే ప్రాణం పోయింది, నరకనికి పోయింది. తన ఇంటి ముందర ఉన్న భిక్షగాడు, దరిద్రుడైన లాజరు ఉన్నాడు అక్కడ. అతను ఏం చేయలేదు, డబ్బు సంపాదించలే, ఏమి సంపాదించలే, కానీ దేవుని సంపాదించగలిగాడు. మన ముందరనే ఇద్దరిని పెట్టాడు దేవుడు. కోట్లు సంపాదించిన ఒక వ్యక్తి ఉన్నాడు, యేసును సంపాదించిన ఒక వ్యక్తి ఉన్నాడు. వీడు చనిపోతే 1000 మంది వచ్చారు, ధనవంతుడు చనిపోతే. ఇతను చనిపోతే దేవదూతలు దిగి వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనకి ఏది ఉంటే ముఖ్యమండి? యేసయ్య ఉంటే దేవదూతల ఇంటికి రావాలి, వచ్చి తీరుతారు. తన యందు భయభూతుల వారి చుట్టూ ఆయన దూత ఉండి కావలిండి వారిని రక్షించును అని దేవుని వాక్యం. దూతలు వచ్చి నేను తీసుకువెళ్తాను. ఎంత ఘనత! ఇతను నరకానికి పోయాడు, లాజరేమో అబ్రాము రొమ్మును ఆనుకోవడానికి కూర్చొని పోయింది అక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ సుఖభోగాలు అనుభవించిన వ్యక్తి దాహమైతుంది, అయ్యా దప్పిక, అబ్రామా దప్పిక, 1 వేలు నీళ్ళల్లో ముంచి 1 చుక్క పోయారన్న. అబ్రాము, మాకును మీకు అగాధం ఉంది నాయన, అది కాని పని, ఈ చుక్క కాదు, 1 చుక్క కూడా ఏనికి నాకు లేదు, వేస్తే నీ దగ్గర రాదు కూడా, కాబట్టి అది నేను చేయలేను. ఈ లోకంలో బతికినంత బాగా సుఖంగా బతికావు, ఎన్నిసార్లు చెప్పిన అర్థం చేసుకోలేకపోయావు. కాబట్టి ఈ రోజున దేవుడు అంటున్నాడు, ధనము శాశ్వతం కాదు, దాని మీద మనసు నిలపకు అని దేవుడు చెప్పాడు. అంతేకాదు బైబిల్లో ఇంకో చోట ఇంకో మరి కఠినంగా చెప్పాడు దేవుడు. ఏమండి? ఆదికాండం ఒక మాట, లాస్ట్ మాట, ఆదికాండం 22వ అధ్యాయం 1-2 వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన
ఆయన అబ్రహామా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. చిత్తం ప్రభు అని. అప్పుడు ఆయన నీకొక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని సమర్పింపవలెను. ఎంత గొప్పది! ఏం మాట ఇదండి! కొడుకుని లేగలేక ఇస్తాడు ముసల్తానమున కొడుకుని 100 ఏళ్ళకి ఇచ్చిండు. కొడుకుని ఇచ్చి మంచి గారంగా ప్రేమించి ముద్రాడి దేవుడే పెంచమని చెప్పు. మంచిగా కొడుకుని ఇచ్చినాక ప్రేమించమా మనం? అంత ప్రేమించి లాలించి మంచిగా పెద్దగా ఒక 14-15 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ప్రేమించిన కొడుకుని తీసుకొచ్చి బలి అంటే ఆ దేవుడు చెప్పినా దయ్యం చెప్పినా అని భార్య అనిండొచ్చు కదా. ఈయనకు కూడా మనసులో శోధన వచ్చిండొచ్చు కదా. దేవుడైతే పిల్లల్ని అడుగుతాడు ఎక్కడన్నా అని ఎన్నో శోధనలు అయినా కూడా అబ్రాహాము ఏ మాట మాట్లాడకుండా, ఎవరికి తెలవకుండా, సప్పుడు రాకుండా మెల్ల కొడుకుని తీసుకొని కట్టెలు తీసుకొని నిప్పు తీసుకొని అన్ని తీసుకొని బయలుదేరాడు. పనులను అక్కడ ఆపి ఆ మోరియా పర్వతం ఎక్కాడు. దేవుడు చూపట్టు ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ బలిపీఠం కట్టాడు, కట్టెలు పెడిచాడు. కొడుకుని కట్టేసి కలిగబెట్టుమని కొడుకు అడుగుతున్నా, నాన్న బలిపీఠం అర్పించడానికి కట్టెలున్నాయి, నిప్పు ఉన్నాయి, కత్తి ఉన్నది, అన్నీ ఉన్నాయి, మరి గొర్రెపిల్లేది అని అడిగితే కొడుకు అది యెహోవానే చూచుకొని అన్నాడు. హల్లెలూయా! చూస్తున్న దేవుడు అండి. అంచే పాట ఉంటుంది, చూస్తున్నాడమ్మా యేసు చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా ఈ రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడు. నేను అడిగే దినం వస్తుంది ఒక రోజు. అబ్రాహామును అడిగాడు కొడుకుని ఇవ్వమని. నువ్వు ప్రేమిస్తున్న కొడుకున్నాను. ఇప్పుడు నీవు దేన్ని అని ప్రేమిస్తున్నా చెప్పాను. అది దేవునికి ఇవ్వగలవు, అది దేవుని సమర్పణ చేయగలవు. ఒకటి అబ్రాహాం అసలు ఒక్క మాట కూడా వెనక అంచే విశ్వాసులు తండ్రిని ఎందుకు పేరు వచ్చింది ఆయనకంటే అది మనం సంకోచిస్తాం, మనం అనుమానం పడతాం. ఇంటి అన్న దేవునికి అబ్బో 10 లక్షలు వస్తే ₹1,00,000 1,00,000 దేవునికి ఇచ్చేది అని మనం భయపడతాం. ₹1,00,000 ఉంటే 10,000 దశభాగం వేయడానికి వెనక ముందు ఇక్కడ చాలా అది ఇవ్వడానికి నువ్వు వెనక ముందు అయితే ఎక్కడ దేవుడు కన్న కొడుకును ప్రేమించి పెద్దవాడైన తర్వాత తీసుకొని బలిమంటే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అసలు ఏం మాట మాట్లాడకుండా. అది విశ్వాసం అంటే. బలిమని ఇచ్చేస్తా, దహన బలిగా అర్పించడానికి ఇప్పుడు నాకు కొడుకు కావాలని కొట్లాడతాను. మళ్ళా సచ్చిన కొడుకును బతికాడు, ఎట్లా బతికాడు నా దేవుడు చూస్తా. నా దేవునికి అసాధ్యం ఏదైనా ఉన్నదా? అది ఆయన విశ్వాసం. రావాలి మనం. వాటి ప్రభు నన్ను పిల్లారు దేవుడు తీసుకొని సీదా దేవుని దగ్గర బలి అర్పించాడు. పెట్టేసి కత్తి లేపి దింపే టైంలో అప్పుడు దేవుడు అబ్రాహాము అని అన్నాడు. వద్దు, నీవు ప్రేమిస్తున్న నీ కొడుకుని ఏకైక కొడుకుని ఇవ్వడానికి వెనుదీయలేదు కనుక దీన్ని బట్టి నాకు అర్థమైంది నువ్వు లోబడేవాడివా. ఈ దేవుడు అదిగో పొదలో గొర్రెను తీసుకోబలి అంటే ఆ గొర్రె పిల్లని తీసుకొని బలించాడు. ఎత్తిన కంతి దింపకూడదు కాబట్టి రక్తం చిందించాలి కనుక ఆ గొర్రెని అర్పించాడు. ఆ గొర్రెని యేసయ్య. ఇస్సాక్ అంటే మనం అందరం మనం అర్పించవలసిన పని, మనం బలియాగం మీద చనిపోవలసిన మనని యేసయ్య గొర్రెపిల్లగా వచ్చి బలెక్కాడు. నీకోసం నా కోసం గాయపరచబడి రక్తం దాచింది. ఇంకా నువ్వు ఈ దేవుని ప్రేమించకుండా, ఆయన రక్షణను ప్రేమించకుండా, ఆయన సంఘాన్ని ప్రేమించకుండా, వీటన్నిటిని ప్రేమించకుండా పనికిరాని ఇవాళుండి రేపు మాయమైపోయి నేను ఉచ్చులో ఉరిలోను నాశనంలో నడిపే ధనం మీద ఆశ పెట్టుకుని బతుకున్నావు ఈ రోజున. ఓ సేవకుడా, నువ్వు ఎవరివైనా పర్లేదు, ధనం మీద ఆశపడి ధనమే ప్రాముఖ్యతని సంపాదించి సేవ చేస్తే మాత్రం నీ సేవ ఆగిపోయే దినం వస్తుంది ఒక రోజున. నీ సేవ మూసుకునే దినం వస్తుంది ఒక రోజు. సేవకులు కూడా పొలాలు ఆ బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టుకుంటావు. ఆస్తి సంపాదించుకున్నాం. ఎందుకు ఈ ఆస్తి? నేను ఇన్ని రోజులు హైదరాబాద్ నాకు ఎవరన్నా ఇల్లు కట్టుకురా సరడా స్థలం ఉంది ఆ సారను ఒక సెంటు కూడా లేదురా నాయన. నేను ఆ దృష్టి లేదు నాకు. పొలం సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి, అయితే అది కట్టుకోవాలి ఇది కట్టుకోవాలని లేదు. ఉన్నది ఖర్చు పెట్టి దేవుని పని చేస్తా.
నాకు కొద్దిగా తినడానికి తింటా ఉన్నది ఖర్చు పెడతాను. కూడబెట్టింది కూడా లేదు నేను. ఎందుకంటే కూడబెడితే నా దేవుని మీద నాకేం నమ్మకం ఉన్నట్టుగా నేను దాన్ని చూసుకుంటూ బతకాలి, దానికి ఆపదలు పెట్టుకోవాలి. ఎప్పుడుగా బ్యాంకులు ఉందా, కుండలు ఉందా, ఇక దాని మీద నేను తీస్తాను. అది కాదు మన విశ్వాసానికి విజయం ఇచ్చే దేవుడు ఆయన మీద, ఆయన వైపు చూస్తూ బతకాలి. అది దేవుడు కోరుకున్న మాట. వాడు ప్రభునందు ప్రియులారా, అంటే ఈ రోజున దేవుడు అంటుండు, నువ్వు ప్రేమిస్తున్న దాన్ని దేవునికి సమర్పణ చేయాలి. 4వ మాట, నువ్వు ప్రేమిస్తున్న దాన్ని సమర్పణ చేయాలి. ఆ సమర్పణ అంటే నీవు డబ్బును ప్రేమిస్తున్నావా, దేని ప్రేమిస్తున్నావు, పిల్లల్ని ప్రేమిస్తున్నావా, భర్తను ప్రేమిస్తున్నావా, భార్యను ప్రేమిస్తున్నావా, పొలాలను ప్రేమిస్తున్నావా, పిల్లలే శాశ్వతం అనుకుంటున్నావా, దేన్ని ప్రేమిస్తున్నావో అది దేవుని సమర్పణ చేయి. అప్పుడు నువ్వు స్థిరంగా నిలబడుతుంది. దేవుడు నన్ను వెంబడించేవాడు, నన్ను ప్రేమించేవాడు, నా కాడిని ఎత్తుకున్నవాడు వీరందరికీ దూరంగా ఉండాలంట. వీరందరినీ పక్కన పెట్టమంటాడు కొన్ని సందర్భాలు. అంటే సేవలు ఎవ్వరు ఆటంకం వచ్చినా ఆగొద్దు, ముందు పోతనే ఉండాలి. దేవు అంటేనే వాడు ప్రభునందు పిల్లలు. ఈ రోజున దేవుడు మనతో సూటిగా మాట్లాడిన మాట ఏంటంటే, వీటితో పాటు దేవుని భయభక్తులు కలిగి నీకు ఉన్న వాటిలో సంతృప్తిగా బతుకుదా. లేని దాని గురించి ఆశించకు. ఉంటే దేవుడిస్తే దేవుని స్తోత్రం అని చెప్పి బతుకు. కానీ ఇదే శాశ్వతం అని బతుకు. ఈ రోజున ధనాపేక్షకులుగా మనం ఉండకూడదు. గేహాజీలాగా, లోతు భార్యలాగా, యూదాలాగా మన నాశనం కావద్దని చెప్పారు. అలా కాకుండా దేవుని మీద ఇష్టపడదాం. నువ్వు ప్రేమించిన దాన్ని దేవుని బలిగా అర్పిద్దాం. అట్టి కృప, అట్టి దేవుడు, అట్టి శక్తి దేవుడిని కనుగరించాలి. 4 విషయాలు చెప్పాను. ఏంటంటే అండి, మొదటిది మనసు, రెండవది పెదవులు, మూడవది శరీరం, 4వది నువ్వు ఏది ఎక్కువ ప్రేమిస్తున్నావు, డబ్బునా, పిల్లలనా, సంసారాన్న, పొలాలనా, దేని ప్రేమిస్తున్నావు అది దేవుని సమర్పణ చేయాలి. వీటి మీద దృష్టి పెట్టుకోకు, దేవుని మీదనే దృష్టి పెట్టి నడవు. ఇది 4వది. వచ్చేవారు 5వది చెప్తారు కదండి. ప్రభు నామానికి మహిమ కలగాలి. ఈ మాటల చేత విన్న నీ జీవితంలో దేవుడు కార్యసిద్ధి కలగజేయాలి. ఇక నుంచి నీవు దేని మీద మనసు పెట్టుకోకుండా, ధనమే మూలమని బతుకోకుండా, దేవుడే నాకు మూలము, దేవుడే నాకు ఆధారం అని బతుకుతాం. అట్టి కృప, అట్టి శక్తితో మనందరికీ అనుగురించి దీవించునుగా. ఆమె చిన్నమాడ ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకున్న ఒక నిమిషం. ప్రభువా నీకే స్తోత్రం. ఒకసారి ఆలోచిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటిదాకా దేవుడు నీతోటి, నాతోటి, మనందరితో మాట్లాడిన ప్రతి మాట విన్నావు. ప్రియ సహోదరుడా, నువ్వు ఎలా బతుకుతున్నావు? లోతులాగున్నావా? అబ్రాహామును విడిచిపెడితేనే నేను బాగుపడతా అనుకున్నాడు, కానీ బాగుపడ్డాడు, కానీ దొంగల చేత చిక్కబడ్డాడు, నాశనం అయిపోయాడు. లోతు భార్య వెనుకతట్టు తిరిగింది, ధనాన్ని కోరుకున్నది, ఆశపడి నాశనం అయిపోయింది. కాబట్టి గేహాజీలాగా డబ్బును ఆశించి కుష్టి తెచ్చుకున్నాడు. యూదా డబ్బుకు ఆశపడి యేసును అప్పచెప్పి తన ప్రాణాన్ని నాశనం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు ఆలోచించు. దేన్ని ఆశిస్తున్నావు, దేన్ని ప్రేమిస్తున్నావు? నువ్వు ప్రేమించిన దాన్ని దేవునికి ఇవ్వగలవా? ఈరోజు ఈ ప్రశ్న ఇదే. ఈ ప్రశ్న పట్టుకొని నువ్వు వెళ్ళు. దీవిద్దాం, సరి చేసుకుందాం. ప్రార్థన. మా గనుడా పరిశుద్ధుడా, వందనాలు ప్రభు. నీ కృపకై, నీ ప్రేమకై వందనాలు. విన్న వాక్యం ప్రతిరోజు నాటి ఫలింపచేయాలి. ఏదైతే మీరు మాతో మీరు మాట్లాడో మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తాం. మమ్మల్ని అందరినీ స్థిరపరచుమని ప్రార్థన. నూతన బలముతో, నూతన శక్తితో, అభిషేకంతో నింపబడునుగాక మేమందరం. అవు ప్రభు, దేన్ని ప్రేమించకుండా నిన్నే ప్రేమించి నేను హత్తుకొని ఉండడానికి ఉపయోగించి మీరు ఇచ్చిన వాటితో తృప్తి పడాలంతే, కానీ లేని దానికోసం ఆశపడి అది సంపాదించాలి నేను ఖచ్చితంగాని పరుగులు తీసి మా జీవితాన్ని మేము నాశనం చేసుకుంటాం. ఆ శక్తి, ఆ సామర్థ్యం, బలం మా బిడ్డలందరికీ అనుకోరు. ఇక్కడ కూర్చున్నవారు, జిమ్లో ఉంటున్నవారు, యూట్యూబ్లో ఉంటున్నవారు, ప్రతి వారికి యేసునామమున నా కృప అనుగ్రహించమని, డబ్బు మీద విరక్తి కలిగి దేవుని మీద ప్రేమ పెరుగును గాక. అటువంటి శక్తి, సామర్థ్యం అందరికీ అనుగ్రహించి దీవించు. యేసునామమున సమర్పిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు కృప మనందరికి తోడే నీడకుండును గాక. ఆమేన్. ఇసులో నేను పొందున యూట్యూబ్లో పనిచేసి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నందు ప్రియులారా,